కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం కొవ్వు అవశేషాలు లేవని సీబీఐ రిపోర్టులో తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో 600 పేజీల ఛార్జిషీట్ కోర్టుకు సీబీఐ సమర్పించింది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కల్తీ నెయ్యి కేసులో దాదాపు 14 నెలల పాటు విచారణ జరిపిన సెట్ 36 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో మే నెలలో వేసిన తొలి ఛార్జిషీట్లో 24 మందిని నిందితులుగా చేర్చగా నవంబర్లో సమర్పించిన మెమోలో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులతో కలిసి మరో 12 మంది పేర్లను జతచేశారు. దీంతో తుది జాబితాలో నిందితుల సంఖ్య 36కు చేరింది. అయితే ఫైనల్ ఛార్జిషీట్లో కొత్తగా ఎవరి పేర్లను చేర్చలేదని సమాచారం. అలాగే టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ రిపోర్టు స్పష్టం చేసింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తేల్చిందని సీబీఐ తెలిపింది. 2024 జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్లో మిగిలి ఉన్న శాంపిల్స్ని మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్ని పరీక్షించి 2025 మార్చి 27న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. తాజాగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ రిపోర్టు కీలక విషయాలు వెల్లడించింది. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా అయ్యింది అసలు నెయ్యే కాదని స్పష్టం చేసింది. పామాయిల్లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారు అని తెలిపింది. నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డైరీకి అసలు ఆవులే లేవని, బయట నుంచి పాల సేకరణ కూడా చెయ్యలేదని పేర్కొంది. ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఛార్జిషీట్ను కోర్టు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇచ్చే ఆదేశాల ఆధారంగా సెట్ తదుపరి దర్యాప్తు ఉండే అవకాశముంది. ఈ ప్రక్రియకు నెల రోజుల సమయం పడుతుందని అంటున్నారు అధికారులు.